హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. పెన్షనర్లకు ముఖ్య ప్రకటన. ఈ విషయాలను తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది. అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారు అవుతాం. రాష్ట్ర వ్యాప్తంగా పింఛన్లకు సంబంధించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకోబోతుంది. ఈ మేరకు కొత్త పెన్షన్లకు అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తూనే ఎలాంటి అర్హతలు లేని బోగస్ పింఛన్లను ఏరివేసేందుకు సర్కార్ కసరత్తు చేస్తోంది. అయితే ఎలాంటి అర్హతలు లేకపోయినా కొందరు అక్రమంగా ప్రభుత్వ సాయాన్ని పొందుతున్నారనే విషయం ఇటీవలే ప్రభుత్వం దృష్టికి వచ్చింది. దీంతో బోగస్ పింఛన్లను కట్ చేసేందుకు రంగం సిద్ధం చేసింది. కాగా వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా నేతన్న దివ్యాంగులు, ఒంటరి మహిళల పింఛన్లో అనర్హులైన వారికి స్థానికంగా ఉండే నేతల రికమెండేషన్లతో ప్రభుత్వ సాయం నేటికి అందుతుంది. అదేవిధంగా కొందరికి అన్ని అర్హతలు ఉన్నప్పటికీ సంబంధం లేని కారణాలు చెప్పి వారికి దరఖాస్తులను పక్కన పెట్టినట్టుగా తెలుస్తుంది. దీంతో ప్రభుత్వం దగ్గర ఉన్న డేటాను బేస్ చేసుకొని ప్రస్తుత లబ్ధిదారుల్లో అర్హులు, అనర్హులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నం అయ్యారు. ముఖ్యంగా వితంతువులు, ఒంటరి మహిళల్లో అనర్హుల గుర్తింపు కోసం ప్రత్యేక విధానాన్ని అవలంబిస్తున్నారు. ఇక కొత్త పింఛన్లు విధి విధానాల రూపకల్పనపై 5 మంత్రులతో సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని ఇటీవలే సీఎం చంద్రబాబు ఆదేశాలు జారీ చేశారు. ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సపోర్ట్ చేయండి.